హలో అందరికి వెల్కమ్ టు జగన్ ఇన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. జగన్ ఇన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మాస్టర్ షెఫ్ ఛాలెంజ్. సో జర్మనీ గురించి చాలా మాట్లాడుకుందాం. ఏంటంటే కుకింగ్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏమేమి దొరుకుతాయి, ఏం దొరకవు, ఎట్లా కాస్ట్ ఉంటాయి అన్నీ మనం మాట్లాడుకుందాం. సో ఈరోజు ఛాలెంజ్ ఏంటి అసలు? ఈరోజు చికెన్ అంటే ఛాలెంజ్. చికెన్ తీసుకున్నాం. సో ఇద్దరం 2 కర్రీస్ వండుతాం. దీనికి ఏది బాగుంటుంది ఆబ్వియస్గా నాదే మంచిగా ఉంటుంది. ఆబ్వియస్గా ఇద్దరం తింటాం, ఏది మంచిగా ఉన్నా. ఓకే, సో ఇద్దరు ఇది తింటాం. సో ఒకటి చికెన్ తోటి నువ్వు చికెన్ ఫ్రై చేస్తున్నాడు, నేను చికెన్ కర్రీ చేస్తున్నా. అయ్యో, యాక్చువల్గా వేరే గ్రీన్ చికెన్ చేద్దాం అనుకున్నా, కానీ అన్ఫార్చునేట్లీ పుదీనా లేదు ఇంట్లో. ఏమున్నా ఏం లేవు మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాక అవే ఏమున్నాయా ఏం లేవా అని చూస్తే అప్పుడు తెలుస్తుంది. ముందే ఒక రోజు ముందే చూసుకోవాలి. సో ఇప్పుడు నేను ఆయిల్లెస్ చికెన్ ఫ్రై. సో ఆల్రెడీ ఇందులో చికెన్ వేసుకున్నా. సో ఇది జస్ట్ రా చికెన్ తీసేసి నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకుంటున్నా. నాది ఆయిల్లెస్ ఏం కాదు, ఇది కర్రీ కాబట్టి జస్ట్ కొంచెం ఆయిల్ తక్కువలో చేయడం. ఫుల్ ఆయిల్ చికెన్, ఫుల్ ఆయిల్ కాదు, లెస్ ఆయిల్ చికెన్. ఓ హౌ స్వీట్. సో ఆల్రెడీ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. నువ్వు ఆనియన్స్ కట్ చేసుకో, డైరెక్ట్ చేసుకుంటా. నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేయమ్మా. సో జర్మన్ లో చికెన్ కాస్ట్ వచ్చేసి అప్రాక్స్ ఇప్పుడు అయితే ఒక కేజీకి ఒక 4.49 euros ఉంది. మనం మామూలు సూపర్ మార్కెట్ లో కొంటే. అదే కనుక మనం బయట టర్కీ స్టోర్ లో కొంటే 3 euros per kg ఉంది. నా సజెషన్ ఏంటంటే సూపర్ మార్కెట్ కూడా బెస్ట్, కొంచెం మంచిగా ఉంటుందని నా ఫీలింగ్. సో అది. అండ్ మటన్ కాస్ట్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ వెజిటేరియన్స్ ఎట్లా బతుకుతారు ఇక్కడ? అసలు మనం వారానికి ఒక 3-4 రోజులు చికెన్ అవుతుంది. వెజిటేరియన్స్కి అయితే చాలా కష్టం. ప్రోటీన్ కోసం అని చోలే ఉంది, ఇంకా చాలా ఉంది. ఓకే, మనం ఇప్పటి నుంచి వెజిటేరియన్స్ కూడా మనం వెజిటేరియన్స్గా మారిపోదామా? నేను మారు. నేను అస్సలు మారా. ఎందుకు? ప్యూర్ నాన్ వెజిటేరియన్. అదే నాన్ వెజిటేరియన్ అవన్నీ మళ్ళీ ఎవరు తింటారు? సీరియట్లు అయితే వాళ్ళకి లాస్ వస్తుంది. ఏం చేస్తాను? నేను చికెన్ కర్రీ కోసం ఫస్ట్ ఆయిల్ పోసుకున్నాను. సో కొంచెం వేడయ్యాక స్పైసెస్ వేద్దామని. సో నాది ఏం లేదు, రా చికెన్ని జస్ట్ ఏం లేకుండా ప్యాన్లో డైరెక్ట్ వేసుకోండి. ఇందులోకి వాటర్ వస్తాయి, ఆ వాటర్ని ఆయిల్ వేసావా? ఏం లేదు, ఆయిల్ వేసి చికెన్ ఆయిల్ వేస్తారు. అన్న ఏంట్రా నువ్వు భలే అడుగుతావు. బేసిక్ సెన్స్ ఉండదు. ఇప్పుడు ఏమేమి వేస్తున్నావు ఇందులో? అందులో ప్రేమ, ఆప్యాయత, అనురాగం. నేను మాత్రం ఇంత పగ, మోసం, దగా వేసి వండుతున్నా. తెలుసు నాకు, అందుకే నువ్వు ప్రతిసారి కూర మంచి. చికెన్ కర్రీకి ఆయిల్ హీట్ అయింది. సో నేను ఫస్ట్ ఈ బే లీవ్స్ వేస్తున్నా, ఒక 2 బే లీవ్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చెక్కేస్తున్నా 1 స్మాల్ స్టిక్. నేను అన్ని కొంచెం తక్కువలో వేస్తున్నా, ఎందుకంటే స్పైస్ పౌడర్ ఉంది, మసాలా పౌడర్, స్పైస్. సో బేసిక్ ఏమైందంటే ఫుల్ కోల్డ్ ఉంది, ఒక 1-2 weeks అండి ఆల్మోస్ట్. సో ఈరోజు మా అమ్మ ఫోన్ చేస్తే ఫస్ట్ స్పైసీగా చికెన్ అనుకుని తినమని చెప్పింది. సో ఈరోజు నా చికెన్ ఫ్రై అయితే ధూమ్ ధామ్ స్పైసీ ఉంటుంది. రేపటి సంగతి రేపు చూసుకున్నాను. రాత్రి ఏం తిన్నావు? సాంబార్ ఇక్కడ. నేను నెక్స్ట్ చెక్క తర్వాత 2 లవంగం, 2 ఇలాచి, కొంచెం ఏంటిది సాజీరా. అసలు చికెన్ నేర్చుకున్నాం అంటే చికెన్ చేయడం ఎక్కడ నేర్చుకున్నాం? నేనా ఇక్కడ జర్మనీకి వచ్చినాక యూట్యూబ్లో చూసి చికెన్ వండినా. కానీ ఫస్ట్ టైం చికెన్ వండినప్పుడు అసలు అది మొత్తం పూర్తిగా ఉడికిందా లేదా కూడా అర్థం కాలేదు. అదే అయ్యిందేమో అనుకొని తినేసా, కానీ యాక్చువల్గా ఇప్పుడు అర్థమైంది అది కాలేదు అప్పుడు. ఓహో, నువ్వు ఉడకకుండా తింటావు ఆయన. ఏం చేస్తున్నావు అలా? చికెన్ అవి అందులో ముందు వేసే ముందు నేను మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను. సో కొంచెం లైట్గా చికెన్కి కావాల్సిన. ఓకే, లైట్ వేసిన లైట్గా. అది కాదు, లైట్గా అంటే లైట్ వేయలేము. కొంచెం కారం వేసా. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, అది యాక్చువల్గా ఇందులో అయిపోయింది. సో యాక్చువల్గా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మేము ఇక్కడనే పట్టుకుంటాం. సో ఇండియా నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడనే జింజర్ దొరుకుతుంది, గార్లిక్ దొరుకుతుంది, తెచ్చుకొని కస్ అయిపోతుంది. యా. సో కారం వేసా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసా. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు వేసా. నెక్స్ట్ వచ్చి కొంచెం సాల్ట్. మొత్తం మీద అన్నీ అంతే. యా, బిఫోర్ దట్ అది వేడైపోయింది. సో నేను దానికోసం అని చిల్లీ కూడా కట్ చేసుకున్నా, చిల్లీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్. సో ఇప్పుడు నాది మీరు కనబడుతుందో తెలియదు కానీ ఇట్లా అయిపోయింది ఆల్మోస్ట్. ఇందులో నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ స్టెప్ ఆనియన్స్ మిర్చిలో వేయ. ఫస్ట్ ధనియాల పొడి వేస్తా, దాని తర్వాత అల్లం వేస్తా. ఎందుకంటే మంచిగా అవుతుంది కాబట్టి.
ఇంకా జర్మన్గా చేంజ్ నేర్చుకున్నాను నేనా ఎలా ఉండాలి కాక ఎలా ఉండద్దో కూడా కొన్ని నేర్చుకున్నా యాక్చువల్గా. అవునా, నేను కూడా పిల్లలకి చాలా నేర్చుకున్నాను. ఎలా ఉండాలి, మంచిగా ఎలా మాట్లాడాలి, అందరితో ఎలా కలిసి ఉండాలి. నాకు ముందే చెప్పి అంతా మర్చిపోయినా. అవ్వ. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ కూడా వేస్తున్నా. వేసి ఇదంతా మిక్స్ చేసి జస్ట్ ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు అలా పక్కకు పెట్టి ఉంచుతా. వావ్, మన చికెన్ డెలిషియస్ ఉంది అంటా అనుకున్నారా, ఇంకేం కాలేదు. సో మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ మిర్చి వేసేస్తున్నా. నో ఆయిల్ ప్లీజ్, ఆయిల్ అసలు వేయకండి, వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, కాకపోతే అస్సలు బాగుండదు. అస్సలు బాగుండదా? అంటే హెల్త్కి అస్సలు బాగుండదని. సో కొంచెం లైట్గా లెమన్ పిండుకొని, ఇక్కడ లెమన్స్ అన్ని ఇంత పెద్దగా ఉంటాయి, ఇందులో వచ్చే జ్యూస్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. అమ్మగారు నా మూత ఎక్కడ ఉందండి, నా ఇక్కడనే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ జర్మన్లో వెజిటేబుల్స్ అయితే చాలా కాస్ట్లీ. వంకాయ అయినా, బెండకాయ అయినా, ఏదైనా, మిర్చి అయినా, దొండకాయ అయినా, ఏదైనా ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఒక 7.9 euros కేజీ ఉంది. మేము కూడా ఈ మధ్య చాలా వరకు అదేంటి చిన్న వంకాయలు తెచ్చి గుత్తి వంకాయ పెట్టుకుంటున్నాం, బెండకాయలు తెచ్చుకుంటాం, ఇలాంటి క్యాన్ ఫుడ్స్ ఉంటాయి. Yeah. ఇందులో ఉన్న లిక్విడ్ కూడా మంచిదే. సో దీని రేటింగ్ చూస్తే ఏ ఉంది, న్యూట్రిషన్ స్కోరు. సో ఈ న్యూట్రిషన్ స్కోర్ ఏ అంటే చాలా మంచిది. యాక్చువల్గా నా చికెన్ చూపిస్తే ఇదిగోండి, కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, మ్యారినేట్ చేసిన చికెన్. సో కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక చికెన్ వేసేసి మూత పెట్టేసి. అబ్బా నీదే భలే ఉంది కదా, జస్ట్ కిడింగ్. తెలుసు నాకు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీ హ్యావ్ టు వెయిట్. సో ఇంకా జర్మనీ గురించి తిండి గురించి ఏం చెప్పాలంటే చాలా మిస్ అయిపోతాయి ఇండియాని. మనకు ఆ పానీపూరీలు, రోడ్డు మీద మిర్చి బజ్జీలు, సమోసాలు, లేకపోతే పునుగులు ఇవి దొరకవు. ఏదైనా మనమే చేసుకోవాలి, అది కూడా చాలా మనం చూస్తాం రేస్ రావు. బట్ ఎవరైనా ఫస్ట్ ఇండియాకి వెళ్ళగానే ఫస్ట్ దిగి ఆ పానీపూరి, బజ్జీలు అవి ఇవి తింటారు. సో అన్ని స్టేటస్ పెడతా ఉంటారు. సో మేము కూడా నెక్స్ట్ విజిట్లో ఫుడ్ చాలా హెవీగా తిని ఇంత హెవీ అవ్వాలి. అదేంటి ఆనియన్స్ ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ బౌల్లో వేసేసా. సో ఈ గ్యాప్లో మనం కొరియాండర్ కట్ చేసుకుందాం. కొరియాండర్ కాస్ట్ ఎంత? కొరియాండర్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంది, కానీ మా దగ్గర మాత్రం 1.5 euro ఉంది. సమ్టైమ్స్ 1.69 ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో 99 cents కూడా ఉంది యాక్చువల్లీ. దీని మూత ఎక్కడుంది? ఇప్పుడు దాన్ని మూత తీసే వేసావు. ఓ షట్, దిస్ ఇస్ కాల్డ్ కరోనా మ్యాచ్. నువ్వు గుట్కా వేసుకుంటూ తింటావు ఇప్పుడు. నీ చికెన్ తీసుకుంటాను. నీ చికెన్ నువ్వు ముట్టుకో. ఓకే, అదే ప్రేమగా వండింది నీకే పెట్టేస్తా కాబట్టి నేను ముట్టుకుంటా. చికెన్ కొంచెం ఫ్లేవర్ అంటుంది అంతే. అంటే మాడిపోతుందనా? అరే అమ్మ ఆగరాదమ్మా, నువ్వు పెద్ద అంటావు. కొంచెం కొంచెం చూడు. ఇది ఎందుకు వేసుకున్నా తెలుసా? బేసిక్గా ఇప్పుడు ఇది అంటే మీద పడుతుంది ఒక రీజన్, కొంచెం స్మెల్ కూడా మన బట్టలకు అంటుతుంది. సో బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇక్కడ జర్మన్స్ లోకల్స్ వాళ్ళకి ఇంత స్పైస్ స్మెల్, ఈ స్మెల్ నచ్చదు. అండ్ మనం కూడా కొంచెం ఆక్వర్డ్గా స్మెల్ అనిపిస్తాం వాళ్ళకి. సో అందుకోసమే ఎవ్రీ టైం అంటే ఒక 70 to 80% వేసుకుంటా, మీ ధర వేసుకుంటా. వావ్, సీరియస్లీ అది ఎక్కడ పెడతావు? ఓ ఇక్కడ పెట్టేసి ఏం కాదు, ఆ కత్తెడ అనుకో. జర్మనీకి మాత్రం వింటర్లో వచ్చిన వాళ్ళకైతే చాలా కష్టాలు ఉంటాయి. సమ్మర్లో రండి ఎవరన్నా, అంటే అది మన ఇష్టం కాదు, అడ్మిషన్ వచ్చేదాన్ని బట్టి లేకపోతే టైం బట్టి. కాకపోతే నా సజెషన్ సమ్మర్లో వస్తే కొంచెం ఈ వెదర్కి అలవాటు అయ్యి ఆ మెల్లగా వింటర్ ఫేజ్లోకి ఎంటర్ అవ్వచ్చు. లేకపోతే మాత్రం వింటర్లో ఈసారి ఉన్న వింటర్ అయితే టూ మచ్ అంటే టూ మచ్. వాట్ యు ఫీల్? యా. సో నెక్స్ట్ ఏంటి? యాక్చువల్గా చికెన్ కర్రీ వండిన దానికన్నా మటన్ కర్రీ వండడమే ఫాస్ట్. అన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేసి వెళ్ళిపోవచ్చు. ఇది అయితే ఊరికే కలుపుతా ఉండాలి. వండడం అనేది ఒక ఆర్ట్, దానికి ఒక టైం ఇన్వెస్ట్ చేయాలి, అప్పుడే మంచిగా వస్తుంది. ఇది ఫాస్ట్. ఇప్పుడు కావాలని ఓవర్ చేస్తున్నావు కదా. నీది అయిపోయినట్టుంది, మాడిపోయిన. వారానికి ఎన్ని రోజులు వండుతావు? మాడిపోయిన. వారానికి ఎన్ని రోజులు వండుతావు? నేను ఆల్మోస్ట్ 7 times వండుతా. నిజం చెప్పు. అవును, నువ్వు మిగిలిన 7 times నేను వండుతాడు. డేకి 2 times నేను వండుతాను, కానీ నాకన్నా ముందు వచ్చే వండుతాడు. అది నా తప్ప చెప్పండి, నా తప్పు కాదు. అయిపోయిందా ఇది? ఇంకా అయిపోలేదు, అవుతుంది. చూడండి ఎంత బాగుందో, పొగలు వస్తున్నాయి. చూడ్డానికా తినడానికా? ఆగుతావా చెప్పు, జర సబర్కారం. తుత్తు అంటావు. యాక్చువల్గా మీరు ఈ వీడియోలో అంటే ఈ మా బ్లాగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్లో మెన్షన్ చేయండి. సో దాన్ని బట్టి మేము ఇంప్రూవ్ చేసుకుంటాం. అండ్ ఎవరు కామెడీ మంచిగా ఉందో కూడా మెన్షన్ చేయండి. నేను ఏం మాట్లాడాను? కొంచెం మాట్లాడాలి మరి, కామెడీ చేయాలి వాళ్ళని. మనం చూడాలంటే మనం అట్లీస్ట్ కొంచెం ఏదైనా ఎంటర్టైన్ చేయాలి. అది చికెన్
ఇది మచన్ అంటే చూడరమ్మా. ఇది మన ఇంట్లో వేసుకోము, బట్ ఇక్కడ చాలా మ్యాండేటరీగా వాడతాం, ఇండియన్స్ తెచ్చుకుంటాం కాబట్టి. యాక్చువల్గా ఈ మసాలా కూడా ఉంది, అన్ని స్పైసెస్తో మిక్స్ చేసి మిక్సీ పట్టింది. లెమన్ ఇవ్వవా? ఆఫ్ కోర్స్. కొంచెం అట్లా పెరిగేస్తాను నేను. దిస్ ఈస్ పెరుగు 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 యోగట్ అంటాం. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం. కారం, ఉప్పు ఇలా ఇప్పుడు నేను ఒక 10 times టేస్ట్ చేస్తాను. చూపిద్దాం. ఎందుకు ఏమైంది? స్టవ్ ఆఫ్ అయిపోద్ది. సారీ కింద ఉంటుంది, సారీ నన్ను కనబడుతుందా? ఎల్లో ఎల్లో డట్టి ఫెల్లో చిట్టి గదే బఫెల్లో తీసుకో. కన్నా పడేసిన. సో నా చికెన్ అయిపోయింది, ఇప్పుడు మీరు చూడొచ్చు. వావ్, డెలిషియస్ ఉంది. నాకు తింటాను, తినేది ప్లీజ్. ఇంకొక 2 minutes ఇంకొక అంటే మన చికెన్ రెడీ అవుతుంది అంతే కదా? అవునవును. సో మన చికెన్ రెడీ అవుతుంది, మన దాన్ని కూడా కొంచెం చూపిస్తా. సో వెయిట్ చేయండి, ఆకలి అవుతుంది. సో ఎల్లో చికెన్ రెడీ అయింది. యాక్చువల్గా పుదీనా గ్రీన్ చికెన్ అనుకుంది, బట్ ఎల్లో చికెన్. ఏ చికెన్ అయినా కూడా మన చికెన్ కాబట్టి రెడ్ చికెన్. ఓ కారం ఎక్కువ మసాలా మేనేజ్ చేసింది. అయ్యో కారం ఎక్కువ వేయలే, మసాలా వేసాను. సగం చికెన్ నాకే అయిపోతుంది. ఏమో చాలా మంది టేస్ట్ చేయకుండా అడుగుతారు ఈయనలాగా. ఈయన అసలు టేస్టే చేయడు, మొత్తం వండేస్తాడు. నాకేమో ఒక 10 సార్లు టేస్ట్ చేస్తే కానీ నాకు satisfy అవ్వదు. ఓకే, ఇదే రీజన్. లాస్ట్ టైం నేను కేజీ చికెన్ ఓవర్ చేయకు. టేస్ట్ చేసి తినడానికి ఇంతే చికెన్ కూడా అయిపోయింది. సో లాస్ట్కి కొంచెం గార్నిష్ చేస్తుంది, గార్నిష్ కొత్తిమీరతో పడింది. బాగుంది. యాక్చువల్ ఘోరంగా క్రేజీ ఉంది. చూడండి, వేడి వేడి చికెన్ కర్రీ కనిపిస్తుందా? కొంచెం పైకి లేపు. భలే ఉంది. లాస్ట్ కి వేడి లాస్ట్ కా చికెన్ కర్రీ ఇది. సో వేడి వేడి చికెన్ కర్రీ కూడా రెడీ. సో ఇంతటితో వీడియో సమాప్తం. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వీడియో ఎలా ఉందో కూడా అన్ని కామెంట్ మెన్షన్ చేయండి. మనం ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాం. వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు జగ్నిన్ జర్మనీ. బై బై. సీ యు నెక్స్ట్ వీడియో.